ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్డు చల్లారిపోయిందని మనసులో మొదలైన ఒక చిన్న అలజడి కాసేపటికే ఒక పెద్ద తుఫాన్లా మారిపోతుంది. సోషల్ మీడియాలో మన ఫోటో కన్నా స్నేహితుడి ఫోటోకి ఎక్కువ లైకులు వచ్చాయని రేగిన ఒక చిన్న అసూయ మన ఆత్మవిశ్వాసాన్ని ముంచేసే సునామీ అవుతుంది. ఒకప్పుడు మహాసముద్రాలను ఈదిన మనిషి ఇప్పుడు టీ కప్పులో తుఫాను చూసి ఎందుకు భయపడుతున్నాడు? పదండి, ఈరోజు ఆ కారణాలను శోధించి మన జీవితం అనే పడవను మళ్ళీ స్థిరంగా నడపడం ఎలాగో నేర్చుకుందాం. మనం కోల్పోయిన ఆ ప్రశాంతతను తిరిగి చేజిక్కించుకుందాం. మన రోజువారీ జీవితాన్ని ఒకసారి చూద్దాం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన మనసు ఆగకుండా పరిగెడుతూనే ఉంటుంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువు ఒక్కరోజు లేట్ అయితే చికాకు, వాట్సాప్లో మెసేజ్ పెడితే వెంటనే బ్లూటిక్స్ రాకపోతే టెన్షన్, మన ఫ్రెండ్స్ మనకంటే మంచి ఫోన్ కొన్నా, మంచి ట్రిప్పుకు వెళ్ళినా మనసులో ఏదో తెలియని వెలితి. వినడానికి ఇవన్నీ చాలా చిన్న విషయాల్లాగే ఉంటాయి, కానీ ఈ చిన్న చిన్న నిరాశలే మనలో పేరుకుపోయి మన ఆత్మవిశ్వాసాన్ని పురుగుల్లా తినేస్తున్నాయి. సైకాలజిస్టులు దీన్నే మైక్రో డిసప్పాయింట్మెంట్స్ అని పిలుస్తున్నారు. ఈ చిన్నపాటి నిరాశలే మనల్ని డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి పెద్ద మానసిక సమస్యల్లోకి నెట్టేస్తున్నాయి. జీవితం ఒక రథం అయితే మనసు దానికి సారథి. కానీ ఇప్పుడు ఆ సారథి చేతిలోంచి పగ్గాలు జారిపోతున్నాయి. ఒక్కసారి మనం పెద్దల గతంలోకి వెళ్దాం. వాళ్ళ జీవనశైలికి మన జీవనశైలికి మధ్య ఉన్న తేడాను గమనిద్దాం. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. మన ప్రపంచం చాలా పెద్దది, కానీ మన బంధాలు చాలా చిన్నవి. మనకు సోషల్ మీడియాలో వేల మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ కష్టం వస్తే భుజం తట్టి నేనున్నాను అని చెప్పే నిజమైన స్నేహితులు ఎంతమంది? మన పెద్దల కాలంలో అలా కాదు. వారి ప్రపంచం, వారి కుటుంబం, వారి ఊరు చుట్టూనే ఉండేది. కానీ ఆ బంధాలు ఉక్కు తీగల్లాంటివి. ప్రత్యేకంగా ఉమ్మడి కుటుంబాలలో కష్టం అనేది ఒక వ్యక్తిది కాదు, అది మొత్తం కుటుంబం యొక్క బాధ్యత. ఇంట్లో పదుల సంఖ్యలో మనుషులు ఉండేవారు. అన్నదమ్ముళ్ళు, వదినలు, పిల్లలు, పెద్దలు అందరూ ఒకే గూటి పక్షుల్లా కలిసి జీవించేవారు. ఆర్థిక భారమైన, పిల్లల పెంపకమైన అందరూ పంచుకునేవారు. దాంతో ఏ ఒక్కరిపైనా అధిక ఒత్తిడి ఉండేది కాదు. సంతోషాన్ని పంచుకుంటే రెట్టింపవుతుంది, దుఃఖాన్ని పంచుకుంటే సగమవుతుంది అనే సూత్రం వారి జీవితాల్లో సహజంగా ఇమిడి ఉండేది. ఎవరికైనా సమస్య వస్తే సలహా ఇవ్వడానికి పెద్దలు, ధైర్యం చెప్పడానికి తోబుట్టువులు, ఆప్యాయంగా పలకరించడానికి బంధువులు, ఇలా ఒక మానసిక కవచం నిరంతరం వారి చుట్టూ ఉండేది. ఈరోజు మనం మన 4 గోడల మధ్య మన సమస్యలతో ఒంటరిగా యుద్ధం చేస్తున్నాం. ఆ సామూహిక భద్రతా భావాన్ని కోల్పోవడమే మన మానసిక బలహీనతకు ఒక ముఖ్య కారణం. మన పెద్దలు తమ జీవితాన్ని ఎప్పుడూ పక్కింటి వాళ్ళతో పోల్చుకోలేదు. వాళ్ళ ఆనందాలు, వాళ్ళ సంతృప్తి వాళ్ళ పరిధిలోనే ఉండేవి. అప్పట్లో మన పెద్దలకు పక్కవారి గురించి తెలిసేది చాలా తక్కువ. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఇతరుల జీవితాలను చూసి మనకు అది లేదే అని నిరాశపడటం ఎక్కువైంది. ముఖ్యంగా ఇతరుల స్టేటస్లను చూడటం, నిరాశ చెందడం ఒత్తిడిని మరింత పెంచుతుంది. అరచేతిలో ఉన్న ఫోన్తో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి సక్సెస్ను, వాళ్ళ సంతోషాలను చూస్తున్నాం. వాళ్ళ సెలబ్రేషన్స్ చూసి మన జీవితంలో ఏదో లోటు ఉందని మనసులో మదన పడుతున్నాం. ఈ పోలిక అనే నిప్పు మనల్ని లోపల నుంచి కాల్చేస్తుంది. మన పెద్దలు ప్రకృతితో కలిసి జీవించారు. సూర్యోదయంతో వాళ్ళ రోజు మొదలై సూర్యాస్తమయంతో ముగిసేది. వాళ్ళ జీవితంలో ఒక క్రమం, ఒక లయ ఉండేది. మరి మన జీవితం 24 గంటలు ఆన్లైన్లో ఉంటూ అర్ధరాత్రి బిర్యానీ ఆర్డర్ చేస్తూ మనం కాలంతో నిరంతరం యుద్ధం చేస్తున్నాం. టైమ్ ఈజ్ మనీ అనుకునే పరుగులో పడి అసలైన జీవితాన్ని జీవించడమే మర్చిపోతున్నాం. ఈ ఘర్షణే మనలో ఒత్తిడిని, అశాంతిని నింపుతుంది. మన పెద్దలకు వాళ్ళ నమ్మకాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు ఒక బలమైన అండగా ఉండేవి. మనకు దేవుడు ఏది రాసి పెడితే అదే జరుగుతుంది అనే ప్రగాఢ విశ్వాసం వాళ్ళది. ఆ అచంచలమైన నమ్మకమే వాళ్లకు కొండంత ధైర్యాన్ని, ఎలాంటి కష్టాన్నైనా తట్టుకునే శక్తిని ఇచ్చేది. కానీ ఈ తరం ఆలోచన విధానం పూర్తిగా భిన్నంగా ఉంది. ఇప్పుడు చాలామంది దేవుడి ఉనికినే ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. చిన్న కష్టం వస్తే చాలు, దేవుడు నిజంగా ఉంటే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని నిలదీస్తున్నారు. ఈ మార్పుకు ఒక ముఖ్య కారణం ప్రతిదానికి తక్షణమే సమాధానాలు, పరిష్కారాలు కావాలనుకోవడం, తమ అదుపులో లేని విషయాలను అంగీకరించలేకపోవడం. ఇలా ఒకప్పటి అంగీకారం
విశ్వాసం స్థానంలో సందేహం, నిరసన చోటు చేసుకున్నాయి. మానసిక అండ కోల్పోయి అభద్రత, అనిశ్చితి పెరిగిపోయాయి. అప్పట్లో ఏదైనా కావాలంటే నిరీక్షించేవారు. ఇప్పుడు అంతా ఇన్స్టెంట్, వెంటనే కావాలి. ఫలితం ఆలస్యమైతే తట్టుకునే శక్తి మనసుకు ఉండటం లేదు. చిన్న విషయాలకే కుంగిపోతున్నారు. మనిషి మానసిక స్థితి ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది. చిన్న చిన్న ఒత్తిళ్లు, అవమానాలు రోజువారీగా పెరిగిపోతూ వాటిని పంచుకోవడానికి ఎవరూ లేకపోవడం వల్ల ఒక చిన్న సంఘటన జరిగేసరికి ఆ రబ్బర్ బ్యాండు తెగిపోయినట్లుగా మనిషి ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు. లోపల దాచుకున్న ఆవేదనంతా ఒక్కసారిగా పేలిపోవడం లాంటిది. మరి ఈ నిరాశ అనే చీకటి నుంచి బయటపడే మార్గం లేదా? ఖచ్చితంగా ఉంది. దానికోసం మనం కొత్తగా ఏమీ కనిపెట్టక్కర్లేదు. మన పెద్దలు జీవించిన విధానంలోనే, వాళ్ళ ఆలోచనల్లోనే సమాధానాలు ఉన్నాయి. మొదటి రహస్యం: తక్కువ ఆశలు, ఎక్కువ తృప్తి. ఉన్నదానితోనే సంతృప్తి పడటం. ఈ మాట వినగానే మనలో చాలామందికి ఒక సందేహం వస్తుంది. లక్ష్యాలు లేకుండా ఉన్నదానితోనే సంతృప్తి పడితే అది మనల్ని సోమరులుగా మార్చేయదా అని. ఈ పోటీ ప్రపంచంలో ఇది వెనుకడుగు వేయడం లాంటిది కదా అని. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. తృప్తి అంటే ఆశయాలను వదిలేయడం కాదు, ఫలితంతో మన ప్రశాంతతను ముడిపెట్టుకోవడం. మన పెద్దలు అందని వాటి కోసం ఆరాటపడలేదు అంటే వాళ్ళు కష్టపడలేదని కాదు. వాళ్ళ ఆనందం వస్తువులపై, ఇతరుల పొగడ్తలపై ఆధారపడి ఉండేది కాదు. వాళ్ళు చేసే పనిని, వారి జీవితంలో ఉన్న చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించారు. మన అసలు సమస్య ఏమిటంటే, మన సంతోషం మనం కొనే వస్తువులపైన, మన జీతం అంకెలపైన, ఇతరులు మనకిచ్చే లైకులపైన ఆధారపడి ఉంది. ఇవి మారినప్పుడల్లా మన ప్రశాంతత కూడా గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి తృప్తిగా ఉండటం అనేది ఒక ఎంపిక. ఇంకా కావాలి అనే పోలిక నుండి ఉన్నది చాలు అనే స్వీకరణ వైపు మారడం. కోరికలు గుర్రాలైతే వాటికి తృప్తి అనే కళ్యాం వేయగలిగినప్పుడే జీవితం అనే ప్రయాణం మన అదుపులో ఉంటుంది. మనుషులతో, ప్రకృతితో అనుబంధం. మన పెద్దవాళ్ళు నేలతో మాట్లాడారు, చెట్లతో స్నేహం చేశారు. శారీరక శ్రమ వాళ్ళ జీవితంలో భాగం. ఆ శ్రమ వాళ్ళను శారీరకంగానే కాదు, మానసికంగా కూడా బలంగా మార్చింది. కుటుంబంతో, చుట్టుపక్కల వాళ్ళతో కలిసిమెలిసి ఉండటం వాళ్లకు ఒక రక్షణ కవచంలా ఉండేది. ఈరోజు సైన్స్ కూడా అదే చెబుతుంది. బలమైన సామాజిక బంధాలు ఉన్నవాళ్ళు మానసికంగా దృఢంగా ఉంటారు. మనం కూడా కాసేపు ఫోన్లు పక్కన పెట్టి మన చుట్టూ ఉన్న మనుషులతో, ప్రకృతితో మమేకము కావాలి. ఆధ్యాత్మిక దృక్పథం. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు చేయడం కాదు, జీవితంలో జరిగే మంచి చెడుల వెనుక ఒక పెద్ద శక్తి ఉందని నమ్మడం. ఏది జరిగినా దాన్ని సంయమనంతో స్వీకరించడం. దీన్నే మన శాస్త్రాల్లో శరణాగతి అంటారు. భగవంతుడిపై లేదా ఒక ఉన్నత శక్తిపై నమ్మకం ఉంచినప్పుడు మన భారం తేలికవుతుంది. నా ప్రయత్నం నేను చేశాను, ఫలితం నీ చేతిలో ఉంది అని వదిలివేయగలిగినప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుంది. ఖచ్చితంగా భక్తి గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. నా కష్టసుఖాలు ఆ దైవానికి తెలుసు, ఆయనే చూసుకుంటాడు అనే శరణాగతి భావన ఉన్నప్పుడు మనిషి తన భుజాల మీద ఉన్న బరువును దేవుడిపై వేస్తాడు. ఇది మానసిక ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది. భక్తి వల్ల నేను ఒంటరిని కాదు, నా వెనుక ఒక శక్తి ఉంది అనే ధైర్యం వస్తుంది. కష్టాలు అనేవి మన కర్మఫలమని, అవి శాశ్వతం కాదని ఆధ్యాత్మికత నేర్పిస్తుంది. ఇది కష్టాలను తట్టుకునే శక్తినిస్తుంది. అహం యొక్క విచారణ. ఈ రహస్యాలన్నిటిని మించిన ఒకే ఒక అంతిమ మార్గం ఉంది. అదే మనల్ని మనం లోతుగా ప్రశ్నించుకోవడం, మనలోని అహంను విచారించడం. నాకు అవమానం జరిగింది, నన్ను ఎవరూ గుర్తించట్లేదు, నా జీవితం నిరాశగా ఉంది. ఈ వ్యాఖ్యలన్నింటిలోనూ కేంద్రంగా ఉన్నది నేను అనే భావన. ఈ నేను అనేది ఎవరు? ఇదే అహం, మన బాధలన్నిటికీ మూల కారణం. బయట పరిస్థితులు మారినప్పుడల్లా ఈ అహం గాయపడుతుంది, మనసు నిరాశతో నిండిపోతుంది. అందుకే సంతోషం అనేది బయట దొరికేది కాదు, అది మనలో ఉన్న అహంకారాన్ని కరిగించుకోవడం ద్వారా వెలికి తీయాల్సిన ప్రశాంతత. మన ఆనందాన్ని ఇతరుల లైకులపైనో, మన జీతం అంకెలపైనో ఆధారపడేలా చేస్తుంది ఈ అహంకారమే. దానికి తృప్తి అనేదే ఉండదు. ఒక కోరిక తీరగానే మరొక కోరిక పుడుతుంది. ఇది అంతులేని దాహం. అయితే ఈ అహం అనేది ప్రత్యేకంగా ఎక్కడో లేదు. ఈ అహం అనేది నీకంటే భిన్నమైనది కాదు. నేను అనే అజ్ఞానం చుట్టూ అల్లుకున్నదే అహంకారం. మరి ఈ అహాన్ని ఎలా జయించాలి?
భగవాన్ రమణ మహర్షి చెప్పిన నేను ఎవరు అనే ప్రశ్న ఇక్కడే అత్యంత శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుంది. నాకు కోపం వస్తుంది అనిపించినప్పుడు ఈ కోపం ఎవరికి వస్తుంది అని ప్రశ్నించుకోవాలి. ఈ కోపం అనుభవిస్తున్న నేనెవరు అని లోపలికి చూడాలి. ఇలా ప్రశ్నిస్తున్న కొద్దీ మనకు మన ఆలోచనలకు మన భావోద్వేగాలకు మధ్య ఒక దూరం ఏర్పడుతుంది. ఆ భావోద్వేగమే నేను కాదనే సత్యం బోధపడుతుంది. మనం మన ఆలోచనలను అహాన్ని గమనించి సాక్షిగా మారుతాం. ఈ విచారణ మనల్ని మన స్వరూపానికి దగ్గర చేస్తుంది. అయితే ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు. దీనికి నిరంతర ప్రయత్నము, ఆత్మజ్ఞానము అవసరం. మన సంతోషం కోసం బయట ప్రపంచం మీద ఆధారపడటం ఆపేసి మనలోనే ఉన్న ఆనందంను కనుగొనడమే ఈ మార్గం యొక్క లక్ష్యం. ఆధునిక నిరాశలకు ఇది ఒక అద్భుతమైన విరుగుడని చెప్పవచ్చు. మిత్రులారా, ఆధునిక జీవితం మనకు ఎన్నో సౌకర్యాలు ఇచ్చింది. కానీ మన ప్రశాంతతను, మానసిక స్థైర్యాన్ని నెమ్మదిగా లాగేసుకుంటుంది. మనం కోల్పోయిన ఆ శాంతిని తిరిగి పొందాలంటే మనం మన పెద్దల అడుగుజాడల్లో నడవాలి. చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతకాలి. మనుషులతో మనస్ఫూర్తిగా కలవాలి. ప్రకృతికి దగ్గరవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మన లోపలికి మనం ప్రయాణం మొదలుపెట్టాలి. మనసులోని బాధలను నమ్మకస్తులతో పంచుకోవాలి. ఓటమి జీవితంలో ఒక భాగమని, అది ముగింపు కాదని గుర్తించాలి. శారీరక జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లే మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటే సైకాలజిస్టు లేదా కౌన్సిలర్లను కలవడానికి వెనుకాడవద్దు. ఇది చాలా ముఖ్యమైనది. భక్తి మనిషికి మానసిక స్థైర్యాన్ని, ఓర్పును ఇస్తుంది. కానీ తీవ్రమైన ఆవేదన ఉన్నప్పుడు భక్తితో పాటు తోటివారి సహాయం లేదా వైద్యుల సలహా తీసుకోవడం కూడా అంతే అవసరం. ఈ రోజు నుండి ఒక చిన్న ప్రయత్నం చేద్దామా? కేవలం 10 నిమిషాలు ఫోను, టీవీ, ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి నిశ్శబ్దంగా కూర్చొని నేను ఎవరు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సమాధానం కోసం కాదు, ఆ ప్రశ్న సృష్టించే నిశ్శబ్దం కోసం ప్రయత్నించండి. ఈ ప్రయాణంలో కలిసి నడుద్దాం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనల్ని మనం తెలుసుకోవడం కంటే గొప్ప ప్రయాణం ఇంకొకటి లేదు.